ఓకే. ఓకే. బెంగళూరులో. హ్మ్. హ్మ్. ఆ, నేను కూడా అది నాకు తెలుసండి. అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా! ఆ చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. కాకపోతే జరిగిన సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు. ఆయన చంపాడా, చంపబడ్డాడా, యాక్సిడెంటా, హత్యనా అన్నది. అవునవును. ఆ కోణంలో ఇవి మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడండి. జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది, ఆయన తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు. అవసరం లేదు అది చెప్పడం. అవునవును. బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్పో ఒప్పో తీసుకున్నాం, ఇంకా దానికి నిలబడాలని ఆలోచన లేదు. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. యాక్చువల్ గా సార్ నవీన్ పగడాల గారు యాక్చువల్ గా మా సార్కి తెలుసు సార్, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చేటప్పుడల్లా మా సారు కలుస్తారు. అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు అక్కడ. మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా నాకు తెలుసు అండి. అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఆ చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. కాకపోతే జరిగిన సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు. ఆయన చంపాడా, చంపబడ్డాడా, యాక్సిడెంటా, హత్యనా అన్నది. అవునవును. ఆ కోణంలో ఇవి మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడండి. జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది, ఆయన తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు. అవసరం లేదు అది చెప్పడం. అవునవును. బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్పో ఒప్పో తీసుకున్నాం, ఇంకా దానికి నిలబడాలని ఆలోచన లేదు. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. మినిట్స్ ఉన్న ఆ డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30 minutes ఆడియో రికార్డింగ్లో నా మాటలు కానీ అవతల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ జ్ఞానయుక్తంగా ఎవరైనా ఆలోచిస్తే మీరు నన్ను అపార్థం చేసుకునే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. కానీ అక్కడ ఎవరైతే అభినయ్ దర్శన్ని తప్పు పట్టాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే తప్పకుండా నేను అపార్థమే అవుతా. ఖచ్చితంగా మంచి మనసుతో, ఒక పాజిటివ్ థింకింగ్తో ఆ ఆడియో రికార్డింగ్ వింటే నేను అపార్థం అవ్వను. నా మీద రాళ్ళు వేయటానికి రెడీగా ఉండి ఎవడైనా ఆ ఆడియో రికార్డింగ్ 30 minutes ఆడియో రికార్డింగ్ వింటే తప్పకుండా నేను అపార్థమే అవుతాను, నేను అర్థం అవ్వను. 31 minutes ఉన్న ఆ డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30 minutes ఆడియో రికార్డింగ్లో నా మాటలు కానీ అవతల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ జ్ఞానయుక్తంగా ఎవరైనా ఆలోచిస్తే మీరు నన్ను అపార్థం చేసుకునే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. కానీ అక్కడ ఎవరైతే అభినయ్ దర్శన్ని తప్పు పట్టాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే తప్పకుండా నేను అపార్థమే అవుతా. ఖచ్చితంగా మంచి మనసుతో, ఒక పాజిటివ్ థింకింగ్తో ఆ ఆడియో రికార్డింగ్ వింటే నేను అపార్థం అవ్వను. నా మీద రాళ్ళు వేయటానికి రెడీగా ఉండి ఎవడైనా ఆ ఆడియో రికార్డింగ్ 30 minutes ఆడియో రికార్డింగ్ వింటే
తప్పకుండా నేను అపార్థమే అవుతాను, నేను అర్థం అవ్వను. 31 minutes ఉన్న ఆ డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30 minutes ఆడియో రికార్డింగ్లో నా మాటలు కానీ అవతల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ జ్ఞానయుక్తంగా ఎవరైనా ఆలోచిస్తే మీరు నన్ను అపార్థం చేసుకునే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. కానీ అక్కడ ఎవరైతే అభినయ్ దర్శన్ని తప్పు పట్టాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే తప్పకుండా నేను అపార్థమే అవుతా. ఖచ్చితంగా మంచి మనసుతో ఒక పాజిటివ్ థింకింగ్తో ఆ ఆడియో రికార్డింగ్ వింటే నేను అపార్థం అవ్వను. నా మీద రాళ్ళు వేయటానికి రెడీగా ఉండి ఎవడైనా ఆ ఆడియో రికార్డింగ్ 30 minutes ఆడియో రికార్డింగ్ వింటే తప్పకుండా నేను అపార్థమే అవుతాను, నేను అర్థం అవ్వను. 31 minutes ఉన్న ఆ డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి